జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుతున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుతున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Greetings to you, dear people of God, in the name of Jesus Christ. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు నామములో మీకు అందరికీ శుభములు. What a delightful day that God has given to us. ఎంత ఆహ్లాదకరమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. As psalmist sings, let us say, bless the Lord, O my soul. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్పినట్లు మనము చెప్పుదాం. Let us say, bless the Lord, O my soul, and praise his holy name. ఆయన నామమును మనము స్తుతించెదము గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని కీర్తనకారుడు చెప్తున్నాడు. That is the greatest song of our lives. మన జీవితాలకు కూడా గొప్పదైన కీర్తన ఉండుగాక. Because it is the blessings of God alone that is sustaining us. ఎందుకనగా దేవుని ఆశీస్సులే మనలను కాపాడుచు ఉన్నవి. And that greatest God is with us always. ఆ గొప్పదైనటువంటి దేవుడే సదాకాలము మనతో ఉన్నవాడై ఉన్నాడు. So with that assurance, let us live and let us understand and let us be the proclaimers of God. ఆ నిశ్చయతతోనే మనము జీవించి మనము దేవుని ఆశీస్సులు పొందుతూ ఆయనను ప్రకటిద్దాం. So let us come to the word of God today. ఈ దినాన దేవుని వాక్యము దగ్గరకు వద్దాం. For few of the sermons from this week, ఈ దినములో ఈ వారంలో ఉన్నటువంటి ఈ వాక్య ధ్యానములలో we will be meditating upon the beatitudes. అక్కడ ఉన్నటువంటి ధన్యతలను గురించినటువంటి బైబిల్లో ఉన్న ధన్యతలు అనేటువంటి వాటిని గురించి మాట్లాడుకుందాం. So let us come to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఉన్నటువంటి ధన్యతలు. Book of Matthew chapter 5 verse 1 to 12. మొదటి నుండి 12 వచనముల వరకు ఉన్నటువంటి వాక్య భాగములు 5వ అధ్యాయము మత్తయి సువార్త. Gospel of Matthew was believed to be written by the disciple of Jesus, Matthew. యేసు క్రీస్తు వారి శిష్యుడైనటువంటి మత్తయి ద్వారా వ్రాయబడినటువంటి శుభవర్తమానం. And Matthew himself tells that he is the tax collector while he was writing about the disciples. యేసును గురించి మాట్లాడుతూ రాయిచూ ఉండగా అతడు ఒక సుంకము పోగు చేయువాడై ఉన్నాడు. And here we see that same Matthew is the author of this gospel. ఆ మత్తయి అనేటువంటి ఆయనే ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఆయనను. ఆయనే ఈ సువార్త వ్రాశాడు. And he wrote this gospel in the AD of 70 after Jesus' birth. యేసు వారు జన్మించిన అనంతరం 70 సంవత్సరాలకు ఆ పుస్తకం వ్రాయబడింది. And traditionally it is believed to the second gospel written and came into existence. పారంపర్యాన్ని బట్టి చెప్పబడినది ఏమంటే ఇది రెండవ సువార్త వ్రాయబడిన వాటిలలో. After the first gospel of Mark, it was written secondly, that is Matthew. మార్కు అనేటువంటిగా ఆయన మొట్టమొదట వ్రాసి ఉండగా మత్తయి రెండవదిగా వ్రాశాడు. The main purpose of this gospel is to show that Jesus is the Messiah. యేసు క్రీస్తు వారు మెస్సియా అనేటువంటి రాజు ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని తెలియజేసేటువంటి ఉద్దేశంతో వ్రాయబడింది. So this gospel is written importantly to the Jewish Christians to defend themselves and to say he Jesus is the Messiah. ఈ యేసే మెస్సియా ఉన్నాడని యూదులందరూ కూడా నమ్మునట్లుగా వారికి నిర్ధారణలు చూపించి వ్రాయబడినది. This gospel can be divided into 5 parts. 5 భాగములుగా ఇది విభజింపబడి ఉన్నది. The birth narratives,
క్రీస్తు జన్మం యొక్క వృత్తాంతములు, the teachings of Jesus, యేసు వారి యొక్క ప్రబోధలు, the miracles and signs of Jesus, ప్రభువు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, the atonement of Jesus, యేసు ప్రభు వారి యొక్క ప్రాయశ్చిత్తము, and third, fifthly, the resurrection, ascension and the commission of Jesus. ఆయన యొక్క పునరుత్థానము, ఆయన యొక్క ఆరోహణము, ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా. So these 5 important lessons were being clumped in the Gospel of ఈ Matthew. 5 ప్రాధాన్యమైన అంశాలు ఈ మత్తయి సువార్తలో వివరణగా ఇవ్వబడినవి. And as it has 5 different parts, అది 5 భాగములుగా ఉన్నట్లే some of the scholars argue that it can be the designation of 5 books of the Pentateuch, 5 books of the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రథమమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి 5 పుస్తకాలకు పోలికగా చెప్పబడినట్లు చెప్పారు పండితులు. So after giving the explanation about the birth narratives, ఆయన పుట్టుక వృత్తాంతం అంతా కూడా ఇవ్వబడిన అనంతరము here in the 5th chapter we see the explanation about the teachings of Jesus. యేసు ప్రభు వారి యొక్క ప్రబోధల యొక్క ప్రారంభము 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. Importantly, this chapter 5, 6 and 7 were called as the kingdom preachings. 5, 6, 7 వచ్చే అధ్యాయములన్నీ కూడా రాజ్య సంబంధమైన వర్తమానములని చెప్పబడినవి. And they were also called as the Sermon on the Mount. కొండ మీద ప్రసంగము అని చెప్పబడిన భాగం అంతా కూడా ఈ 3 అధ్యాయాలలోనూ ఉన్నది. And these 3 chapters gives the responsibility of the individual to live and to live according to the kingdom of God. ఆ రాజ్యానికి సంబంధులుగా జీవించేటువంటి విధానం ఏమిటో అనేటువంటిది తెలియజేసేటువంటి రహస్యం కూడా దీనిలో ఇమిడి ఉన్నది. These kingdom teachings implies into the life of individual to live a life worthy in individuality, in relationship, in relation to society even. దైవరాజ్య సంబంధ విషయాలు చెప్పబడుతూ మానవ జీవితానికి అవి ఏ విధముగా అన్వయింపబడుతున్నవో, మానవుడు ఏ రీతిగా రాజ్య సంబంధుడుగా, సామాజిక సంబంధుడుగా జీవించాలో అనేటువంటి బోధలు కూడా ఉన్నవి. And this chapter 5th starts with the new covenant that Jesus is declaring here. యేసు క్రీస్తు వారు ప్రకటించుచున్నటువంటి నూతనమైనటువంటి నిబంధన అనేటువంటి అంశమును ప్రారంభించుచున్నది 5వ అధ్యాయం. Let us read chapter 5 verse 1 Matthew Gospel. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. Now when Jesus saw the crowd, యేసు వారు జన సమూహములను చూచి he went upon the mountainside and sat down. His disciples came to him. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. And he began to preach to them. వారికి ఆయన బోధింపసాగెను. As Jesus was healing the people, they followed him in crowds and crowds. అనేక మంది ఆయన వెంబడి వచ్చుట ఎందుకు అంటే అనేకులు స్వస్థతలు పొంది ఉన్నారు ఆయన ద్వారా. And after he saw there were multitudes of crowds following him, జన సమూహములు ఆయనను వెంబడించుతున్నది చూచి Jesus sat on a mountain. కొండ మీద కూర్చున్నారు. And there are certain identities that it may be the mountain near Capernaum. కపెర్నహూము అనేటువంటి పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి కొండ అని చెప్తారు కొంతమంది. So Jesus sat on the mountain to preach to the hearers or the followers that were coming after Jesus. ఆయనను వెంబడించి వినుటకు వచ్చుచున్న వారందరికీ బోధించుటకు అక్కడ కూర్చున్నారు. And the first word that Jesus spoke from his mouth is blessed. ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి ఏంటంటే ఆశీర్వదింపబడిన వారు అన్నాడు. So the covenant that which Jesus declares firstly to all of us is his blessings. మనకందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి, యేసువారు ఇచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఆశీర్వదింపబడిన వాడా. We have a covenant in the Old Testament. పాత నిబంధనలో ఒక నిబంధన ఉన్నది, మనకు ఒక ధన్యత. And that is the covenant which God the Father gave as the clutch in 10 commandments. 10 ఆజ్ఞలలో దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్పదైనటువంటి ధన్యత నియామకము. Yes, law is giving us the blessings. ఆ ధర్మశాస్త్రం అనేదే మనకు ధన్యతనిచ్చుచూ ఉన్నది. But that law became a certain thought of curse to all of us. కానీ ఆ ధర్మశాస్త్రమే పాటించలేని వారందరికీ కూడా శాపముగా కూడా మారింది. Even in the day when that covenant was made, thousands of people were died. నిబంధన కాలంలో కూడా అనేకులు వేల కొలది చనిపోయారు కదా. But here we see a new covenant which is declaring all of us as the blessed people. ఇక్కడ ఒక నూతన నిబంధన, నూతనమైనటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు యేసువారు, ఆశీర్వాదము అని. So here are the lessons from the Beatitudes. గనుక ధన్యతలలో ఉన్నటువంటి పాఠములు చూద్దాం. So
So firstly, let us understand what is the word blessed means. ఆశీర్వదింపబడిన వాడు అంటే అర్థం ఏమిటో చూద్దాం. That word blessed in Greek was used as makarios. మకారియోస్ అనేటువంటి మాట వాడబడింది గ్రీకు పదములో. దానికి అర్థము, My lecturer thought like this: makarios came from two Greek words. రెండు వాక్యాలు రెండు మాటలు కలయిక ద్వారా ఏర్పడిన మాటది ఆ మకారియోస్ అనేటువంటిది. Makarios came from two Greek words. There are me and care. మే అండ్ కేర్ అనేటువంటి మకారియో అనేటువంటి రెండు మాటల కలయికది. May means not and never. నెవర్ లేక ఎప్పుడు కాదు అనేటువంటిది ఒకటి ఉంది. Care means curse, death or destiny or fate. తర్వాత మనకు ఉన్నటువంటి దురదృష్టము లేకపోతే శాపము లేకపోతే మనం పడేటువంటి బాధ అనేటువంటి విషయం. So here when Jesus says you are blessed, you are blessed, you are blessed, ఇక్కడ యేసువారేమో నీవు ఆశీర్వదింపబడిన వాడవు అని చెప్తూ ఉండగా, it means that you are blessed because you are not under the curse. దాని అర్థం ఏంటంటే ఈ శాపములో నీవు లేవు, శాప నివృత్తి నీకు కలిగింది, అది నీకు ఆశీర్వాదం అని అర్థం. Who is blessed means, according to Jesus, blessed is the people who have never and not getting into death. ఏ విధముగాను కూడా ఏ మాత్రము మరణమునకు పాత్రులు కాని వారు ఆశీర్వదింపబడిన వారు. Blessed is the one from whom the yoke of slavery, from whom the yoke of curse is taken away. దాస్యం అనేటువంటి కాడిని తొలగింపబడిన ప్రజలుగా ఉన్న వారికి ఆశీర్వాదం అంటున్నాడు. And blessed is the one whose fate or destiny is not according to the people or not according to him, but according to the God. వారి యొక్క గమ్యము లేక వారి యొక్క అదృష్టం అనేటువంటిది అంటాము, ఫేట్ అంటారు. అది మానవత్వముగా నిర్ణయం కాదు కానీ దైవ నిర్ణయముగా ఉన్నవాడు ఆశీర్వాదం. So dear people, as Old Testament gave us curse and brought us all in a bondage, అటువంటి పరిస్థితులలో పాత నిబంధన గ్రంథములో పాటించినటువంటి వారికి భారముగాను లేకపోతే శాపముగాను మారిన ధర్మశాస్త్రము, here Jesus says you are blessed because you are not under curse now. ఇప్పుడు నీకు శాపము క్రింద నీవు లేవు, శాప నివృత్తి చేయబడినది, నీవు ఆశీర్వదింపబడిన వాడవు అంటున్నాడు. Here Jesus says law brought you the death and punishment, but here I am giving you the never ending death, a greater eternal life. ధర్మశాస్త్రము నీకు తీర్పును శిక్షను తీసుకుని వచ్చినది కానీ నేను మాత్రం తీర్పును శిక్షను కాదు, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అంటున్నాడు యేసువారు. And here Jesus says I am the person who is looking at your destiny and who will decide your future. నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించి నీ యొక్క గమ్యాన్ని నేను గుర్తింపు చేయగలిగిన వాడను అంటున్నాడు యేసువారు. So dear person, if you want to be called as a blessed person, కనుక ధన్యుడు నీవు అని పిలువబడాలి అంటే ప్రియుడా, you should come to Jesus who declares you as a never cursing and never dying person. నీ యొక్క జీవితంలో శాపము లేదు మరణము లేదు అనేటువంటి ధన్యతను ప్రకటించేటువంటి క్రీస్తు దగ్గరకు రా. And that is the invitation that which Matthew gives very importantly by telling this beatitude. అటువంటి ఆహ్వానపూరితమైనటువంటి మాటలతో ఉన్నటువంటి ఈ ధన్యతలు అనేటువంటి వాటిని మత్తయి అనేటువంటి ఆయన లిఖించాడు. Hence blessed means there is no death, there is no curse and there is no fate. మరణము లేదు లేకపోతే నీ దురదృష్టం లేదు లేకపోతే నీకు శాపము లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం. Once a human being, a poor man is singing I am blessed and walking all his ways. పేదవాడు ఒకవేళ తన జీవితం అంతా కూడా నేను ధన్యుణ్ణి 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 అనుకుంటూ ఉంటే, and while the people who are seeing him, they are asking he is a beggar, he is a poor man, how can he say that I am blessed? వాడు అడుక్కునేవాడుగా ఉన్నాడు లేకపోతే దరిద్రుడుగా ఉన్నాడు, నేనేమో ఆశీర్వదింపబడిన వాడిని అంటాడేమిటి అని ప్రజలు చూస్తే, and after with lots of discussion they came to this poor man and asked how you can say you are blessed. గొప్పదైనటువంటి విమర్శ చూసిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నేరుగా, నీవు ధన్యుడు వెలగయ్యావయ్యా, నీవు దరిద్రుడుగా ఉన్నవాడవు. We have wealth, we have name, we have fame, how you can say you are blessed without having anything? మా దగ్గర అయితే ధనం ఉందే లేకపోతే పేరు ప్రఖ్యాతులు మాకున్నవి, నీ దగ్గర ఏమీ లేవు, నీవేమో ఆశీర్వదింపబడ్డాను అంటావేంటి అంట అడిగారు. This poor man replied like this, ఈ పేదవాడు అప్పుడు చెప్పాడు, I am blessed not because of my wealth, నా ధనాన్ని బట్టి నాకు ఆశీర్వాదం కాదు, I am
am blessed not because of the greatest things that I have in my home. నా జీవితంలో నా ఇంట్లో గొప్ప గొప్ప వస్తువులు ఉన్నందువలన నాకు ఆశీర్వాదం కాదు. I don't have anything in this world. ఈ లోకములో నాకేమీ లేవు. But my blessings is measured by Jesus who taken away all the curses from me. నాలో ఉన్న శాపం అంతా తొలగించినటువంటి నా ప్రభువు యొక్క కొలత ప్రకారం నాకున్నది ఆశీర్వాదం అన్నాడు. You people who say this world as your blessings, you are still under the curse. ఈ లోకమే నీకు ఆశీర్వాదకరంగా ఉందనుకుంటే నీకు ఇంకా శాపభరితుడవే నీవు. Where you will carry this world with you after your death. నీ మరణమైన తర్వాత ఈ లోకములో ఉన్నదంతా నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది? But my blessing is because I have no death in my life. నాకైతే జీవితంలో నా ఆత్మకు మరణము లేదు అనేటువంటి మాట చెప్పాడు. Then those rich people were astonished by the saying of the poor man. ఆ పేదవాడు ఆ రీతిగా చెప్పేటప్పటికి ఈ ధనికులందరూ ప్రశ్నించిన వారు ఆశ్చర్యపోయారు. Yes, today dear people of God, many of us think that wealthy people are blessed. ఈ దినాల్లో అదే రీతిగా అనుకుంటున్నారు, డబ్బు బాగా ఉంటే వాడు ఆశీర్వదింపబడిన వాడు అని. And we think that those who have name and fame were the blessed people. గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వారందరూ కూడా ధన్యులు అనుకుంటూ ఉన్నారు. But I say to you, even these wealthy people, even these greatest people are under the curse and are under the death. కానీ ఈ దినాన గమనించు, నీవు చెప్తూ ఉన్నాను, ఈ ధనము గాని పేరు ప్రఖ్యాతులు గాని ఉన్నటువంటి గనులనబడిన వారు ఈ లోకములో ఇంకా శాపభరితముగానే ఉన్నారు. How many wealthy celebrities and how many famed celebrities were losing their lives today. ఈ దినాన ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకున్న డబ్బు గాని పేరు ప్రఖ్యాతులు గాని వాళ్ళని ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. So blessedness, the happiness cannot be declared by the wealth. అందుకే సంతోషం అనేటువంటిది, ధన్యత అనేటువంటిది ఈ లోకంలో నీకున్న ధనము పేరు ప్రఖ్యాతులు కాదు సుమా. But blessedness is a never getting under the curse. దేవుని యొక్క శాపమునకు గురి కాకుండా ఉండేటువంటి స్థితి, అది నీకు ఆశీర్వాదం. Blessedness is a declaration that you have no death in your life. నీ జీవితానికి నీ ఆత్మకు చావు లేదు అనేటువంటి గొప్పదైనటువంటి ఓ వర్తమానమే నీకు ఆశీర్వాదం. And blessedness is an assurance that I am the person of God who will live a happy life because God sees me. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు గనుక నేను ఆనందంగానే జీవించగలను అనేటువంటి నిశ్చయత కలిగిన పేదవాడైనా సరే ధన్యుడుగానే ఉంటాడు. So blessed, Makarios, that word meaning goes like this. మకారియోస్ అనేటువంటి మాటలో అంత అర్థం ఉన్నది. And who are blessed firstly in Beatitudes? ఈ 9 ఉన్నటువంటి ధన్యతలలో మొట్టమొదటి ఎవరో ఆ ధన్యత పొందినవాడు అంటే, Let us read verse 3. 3వ వచనం చూస్తే, Blessed are the poor in spirit, పేదలైన వారు ధన్యులు అంటున్నాడు. for there is the kingdom of God. ఎందుకనగా దేవుని రాజ్యము అటువంటి వారిదే. Actually, when I am reading this word, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు how God can say poor are blessed? పేదలైనటువంటి వారు ధన్యులు అంటాడేడి దేవుడు. How God can say poor in spirit people are blessed? ఆత్మలో పేదలైనటువంటి వారు ధన్యులని ఎలాగంటున్నాడు? We should be strong, or we should be bold, or we should be grown in the spirit, right? ఆత్మలో జీవించాలి, నిజమే కదా. మనం ధైర్యంగా ఉండడానికి, మనం బలముగా ఉండడానికి. And we should have that certain growth in our spirituality, but how poor in spirit are blessed? మరి ఆత్మీయంగా ఎదగాలి అంటే కూడా ఆత్మలో పేదరికంలో ఉండడం అంటే ఏమిటి? Actually, this word is used in a sense of cultural domination happening in there. ఈ లోకములో జరిగేటువంటి సాంస్కృతిక సంబంధమైనటువంటి విధానములో ఉండేటువంటి మాటది. In this Old Testament times, పాత నిబంధన కాలపు గ్రంథములో we see in Isaiah chapter 61 verse 1, we read like this. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈ రీతిగా మనం చూస్తున్నాం. The spirit of sovereign Lord is on me, సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. because the Lord has anointed me to proclaim good news to the poor. ఎందుకనగా పేదలైనటువంటి వారికి సత్య సువార్తను ప్రకటించుటకు దేవుని ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. This is the fulfillment that which happened in the life of Jesus Nazareth manifesto. యేసు యొక్క జీవితములో నెరవేరినటువంటి నజరేతు లక్ష్యములు అనేటువంటి విషయములో నెరవేరినవి. So who are the poor that word is referring here? ఇక్కడ పేదలైన వారు అని చెప్పబడినటువంటి మాట ఎవరికి చెందినది? And what is that word poor means? దాని అర్థం కూడా ఏమై ఉన్నది? The word poor in Greek used there is pokos. పోకోస్ అనేటువంటి మాటలో ఆ పేదరికం అనేటువంటి దానిని గురించిన మాట. And pokos means lowly, or the people who are discriminated. తక్కువ స్థాయిగా పరిగణింపబడినటువంటి వారు,
నిమ్న జాతులు అనేటువంటి మాట. In the New Testament times when Jesus is preaching this word, యేసువారు ప్రకటించుతున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం they are poor people who are very lowly, they have nothing left for themselves. వారి కొరకు ఏమీ కూడా లేనటువంటి స్థితిలో బహుపేదరికమును అనుభవిస్తూ ఉన్నవారుగా ఉన్న ప్రజలు. So these lowly people have to live a life of humbleness to the richer people. ఎందుకంటే ధనికుల ముందు ఎంతో దీనత్వముగా బ్రతికేటువంటి వారుగా ఉన్నారు. All their possessions, all their wealth was been taken away by the richer people. ఒక రకంగా చెప్పాలి అంటే వారు గురి అయిపోయినటువంటి పరిస్థితి ఎటువంటిదంటే ధనికులైనటువంటి వారిని వీరిని కొల్లగొట్టుకొని వారు ధనికులైపోయారు. But for their survivors, these poor people has to live in obedience and humbleness to the richer people. అక్కడ వారు అణగమణిగిన వారుగా లోబడేటువంటి వారుగా జీవిస్తూ వారికి తక్కువ వారుగా ఉన్నారు. So in that sense, Jesus is telling poor in spirit are blessed. ఆ రీతిగా చెప్తూ అటువంటి అర్థంతో ఆత్మలో దీనులైనటువంటి వారు ధన్యులు అంటున్నాడు. Which means the poor are blessed who are really poor, but poor in spirit means humble in the spirit of God. నిజంగా పేదలైనటువంటి వారు అనేటువంటి అర్థం కూడా తర్వాత ఆత్మలో దీనులైనటువంటి వారు అనే అర్థం. Once a man came to Billy Graham and asked like this, what does it mean poor in the Bible? బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటకు అర్థం ఏమిటి పేదవాడు అంటే అని బిల్లీ గ్రామ్ గారు అనేటువంటి మహాప్రముఖ బోధకుని అడిగారు. And we all know Billy Graham is the world renowned evangelist. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిల్లీ గ్రహాం గారు సువార్తికుడు. So that evangelist replied like this, ఆయన ఇచ్చిన జవాబు ఏమంటే take that word poor and put the word humble there, you will get the meaning of that verse. అక్కడ దీనత్వము అనేటువంటి మాట పెట్టు ఆ పూర్ అనేటువంటి మాట తీసేయి అని అన్నారు. ఆయన నీకు అర్థం అవుతుంది అప్పుడు అన్నారు. Yes, humble in the spirit of God are blessed people. దేవునిలో దీనులుగా ఉన్నవారు ధన్యులు అనేటువంటి అర్థం వస్తుంది. You may be poor, నీవు పేదవాడుగా ఉంటే ఉండవచ్చు. you may be lowly, you have nothing left in your life, నీ జీవితానికి ఏమీ మిగలలేకుండా ఉన్నావేమో. but as the poor humbles to the higher authority people, కానీ పెద్దవారందరికీ కూడా ఘనులైన వారికి నీవు దీనుడుగా కనబడుతున్నప్పుడు in this same way we the people of God must be humble in our spirit, humble to the Christ. దేవుని దృష్టిలో దేవుని ప్రజలముగా మనము దీనులముగా ఉండాలి. We must be humble in our worship to God. దేవునిని ఆరాధించుటలో మన దీనత్వము కనబడాలి. Then in book of Isaiah we read like this, యెషయా గ్రంథములో ఈ రీతిగా చదువుతూ ఉన్నాము. the people who are humble, God will respect them in Psalms 138 verse 6. అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క మాట దేవుని యందు దీనులముగా కనబడుట. Though the Lord is high, if you are being lowly, God respects them. అక్కడ నీవు గౌరవింపబడతావు అనేటువంటి భావం ఉన్నది. Yes, God will respect the people, those who are showing humbleness to the God. దేవునికి దీనత్వాన్ని కనబరిచేటువంటి వారిని దేవుడు గౌరవించేవాడుగా ఉన్నాడు. And because of that losing of humbleness only, Lucifer, the greatly blessed angel, came into this world. ఆ దీనత్వాన్ని పోగొట్టుకున్న కారణాన్నే లూసిఫర్ అనేటువంటి దేవదూత కూడా క్రిందకు పడద్రోయబడ్డాడు. Jesus says in this first beatitude that poor in the spirit are blessed because theirs is the kingdom of God. దేవుని రాజ్యము వారిది అని చెప్తూ ఉన్నాడు. పేదలైనటువంటి వారు ధన్యులు అని. That means humble people, the obedient people to Christ are the people those who get inheritance to the kingdom of God. క్రీస్తుకు విధేయులై దీనత్వాన్ని కనబరిచేటువంటి వారు దైవరాజ్య వారసులు అవుతారు. But the people who don't have humbleness, ఆ దీనత్వము లేనటువంటి వారు, the people who don't have obedience to God, దేవునికి విధేయులు కాని వారు, they will be thrown from the kingdom of God. దేవుని రాజ్యము నుండి క్రిందకు పడద్రోయబడతారు. Devil is the greatest example for us for this thing. ఆ సాతానుడు అనేటువంటి వాడు అపవాది అనేటువంటి వాడే గొప్పదైనటువంటి ఉదాహరణ. Lucifer is not a normal angel who existed in heaven. పరలోకములో ఉన్నటువంటి సామాన్యమైన దూత కాదు ఈ లూసిఫర్ అనేవాడు. Lucifer was given such a great responsibility to be a seraphim and to praise God and to be a witness for the glory and the righteousness of God. దేవునిని ఆరాధించేటువంటి గుంపులో ఉండేటువంటి గొప్ప స్థానం ఇవ్వబడినటువంటి దూతగా ఉన్నవాడు. But because of losing the obedience, విధేయతను కోల్పోయిన కారణాన, because of losing the humbleness towards God, దేవుని ఎడల విధేయత లేక
దీనత్వము పోగొట్టుకొనిన కారణాన he lost the kingdom of God. దేవుని రాజ్యము నుండి పతనం అయిపోయాడు. But those people who have obedience to God, they will be respected by God and they will get the promotion to live in heaven. కానీ ఎవరైతే విధేయులై దీనులుగా ఉంటారో వారికి పరలోకములో ఉండేటువంటి ప్రమోషన్ ఇవ్వబడుతుంది. And in 1 Peter chapter 5 verse we read like this. 5వ అధ్యాయము 7వ వచనం పేతురు రాసిన మొదటి గ్రంథములో Verse 6 and 7 we read. 6-7 వచనాలలో Be humble in the arms of God, దేవుని చేతి క్రింద నీవు దీనుడుగా ఉండు, so that in the proper time God will raise you and lift you higher. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించి గౌరవిస్తాడు. Yes, you are blessed నీవు ఆశీర్వదింపబడిన వాడు if you are humble under the arms of God, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడుగా ఉన్నప్పుడు. because God declares you as a blessed person by lifting you higher and higher. దేవుడు నిన్ను అధికముగా హెచ్చించుట ద్వారా నిన్ను ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. As you are under the arms of God, you no more have that burden of curse and burden of things upon your life. దేవుని చేతి క్రింద ఉన్న దినాన్న నీకు ఒక శాపము గానీ లేకపోతే నీకు ఉన్నటువంటి దీనత్వం తక్కువ స్థాయి గానీ ఉండదు. But you are blessed because God takes care of you. దేవుడు నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉంటాడు గనుక భద్రత కలిగిన వాడుగా నిన్ను కాపాడుతాడు. So dear people of God, the first beatitude says, the blessed are the poor in spirit. పేదలైన వారు ఆత్మలో పేదలైనటువంటి వారు ధన్యులు. Yes, if you are poor or if you are humble in your spirit, నీ ఆత్మలో నీవు దీనత్వాన్ని చూపిస్తే గనక you are certainly blessed by God. నీవు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడవే నిశ్చయముగా. Today God wants that humble people and He will bless them abundantly. అటువంటి దీనులనుగా చూచినటువంటి వారిని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నేటి దినాన. If you want to be called as a blessed human, మానవుడుగా నీవు ఆశీర్వదింపబడిన వాడవగా ఉండాలి అంటే let us be humble to the kingdom of God. దేవుని రాజ్యమునకు విధేయుడుగా ఉండు. So let us come here and pray to God to give us humbleness. అటువంటి దీనత్వము దేవుడిచ్చులాగున ప్రార్థించుకుందాం. Father Lord, we thank you for this beautiful time. పరలోకపు తండ్రి ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు. Yes Lord, you declared us as a blessed humans. ఓ దేవా, నీవు ఆశీర్వదింపబడిన మానవులుగా మమ్మలను ప్రకటిస్తున్నావు. Help us to live a life of blessedness. అటువంటి ఆశీర్వాదకర జీవితం కొరకు మమ్మలను దీవించు. Lord, take away all the curses and death and the fate that which people are declaring in our life. లోకములో మానవత్వము ద్వారా వచ్చేటువంటి శాపము గాని మరణము గాని అంతా కూడా తొలగించుము తండ్రి. But let your blessed covenant be fulfilled in our lives, God. నీ యొక్క నిత్య నిబంధన మాలో నెరవేరునట్లు అనుగ్రహించుము. The people who are thinking that no more they will be blessed, you declare them as blessed, Jesus. ఆశీర్వాదము లేదని అనుకుంటూ ఉన్న సమయంలో నీవే మమ్మలను ఆశీర్వదించుచున్నావు. Help all of us to be humble and poor in the spirit. ఆత్మలో మేమందరము దీనులముగా ఉండుటకు సహాయం చేయము. Thereby help us to be the inheritance of your kingdom, God. తద్వారా పరలోక రాజ్య వారసులముగా అనుగ్రహించుము. Give us the chance to prove that we are humble. ఆ రీతిగా ఉన్నామనేటువంటి నిరూపణ కొరకు మాకు దీవెన దయచేయము. Give us the strength to be the humble people towards your instructions. నీ యొక్క విధులన్నిటికీ కూడా మేము లోబడు వారముగా ఉండునట్లు ఆశీర్వదించు. We thank you for blessing all of us, Jesus. అందరినీ కూడా ఆశీర్వదించినందులకు వందనములు. We ask this prayer in Jesus' ఈ name. ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. May God bless our nation India. మన దేశమును దేవుడు దీవించుగాక. And may God bless this world. ఈ లోకమును దేవుడు దీవించుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863299940 and one more phone number 9177383746. Our address, Pastor T. Moses Abshek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India.